బాగానే సంపాదించారు గొర్రెల స్కామ్ చేసి అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? విమర్శలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా చీత్కారాలు వస్తూ ఉంటాయి, రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇలా ప్రజల మనసు చూరగొనని మాత్రం వాస్తవం తెలియజేస్తున్నా. ఇలా డబ్బులు సంపాదించడం కోసమే రాజకీయాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వ్యాపారాలు డెవలప్ చేయడం కోసం రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. ఈ అంబాసిడర్ కార్లలో వందల గొర్రెలేసి పంపించినామని అంబాసిడర్ కార్ నెంబర్ ప్లేట్ వేసి పేరేసి ఇన్వాయిస్లు క్రియేట్ చేసిరట. ఒక్కటన్నా తేల్చిర్రా అంటున్నా నేను. ఇలా ఒక్కటన్నా తేల్చిర్రా? 30 నెలల కాలంలో అనేక రకాల న్యూస్లు వచ్చినాయి, అనేక రకాల కథనాలు వచ్చినాయి, అనేక రకాల సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఎక్కడంటే ఒక్కటి దూద్మెట్ట బాలరాజ్ యాదవ్ ఒక చైర్మన్గా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అని పేరు విన్నావను? వార్త చూసినావా? సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూసినావా? ఏదైనా ఒక తప్పుడు ఒక వార్త చూసినావు అంటే నేను అంటే అది బట్టి చెప్పొచ్చు. నిప్పులేంది పొగ రాదు కదా, వస్తాయి, తేల్చొచ్చు కదా. నిప్పులేంది పొగరాదని మీరు అంటారు కదా. ప్రభుత్వాల దగ్గర అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు, ప్రభుత్వాల దగ్గర అన్ని రకాల నివేదికలు ఉన్నప్పుడు, ప్రభుత్వాల దగ్గర అన్ని రకాల ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తేల్చొచ్చు కదా. తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఆరోపణలతోటి, తప్పుడు ప్రచారంతో ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు. అనేక రకాల ఆరోపణలు చేసి ఇదొక ఆరోపణ.